వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉండొద్దని, ఎన్నికల కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 64 లేదా 95 సీట్లు రావచ్చన్నారు. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 35% పైగా ఓట్లు సాధించి 10 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత వరకు మళ్లీ వస్తూనే ఉంటానన్నారు అమిత్ షా. హైదరాబాద్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోవెటల్లో రాష్ట్ర బీజేపీ నేతల కోల్డువారుపై సీరియస్ అయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడడం గానీ లీకులు ఇవ్వొద్దని ఆదేశించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అదే స్థానాల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమిత్ షా. కొంగర్కలాన్లో బీజేపీ పార్టీ లోక్సభ సన్నాహక సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు 1200 మందితో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లీడర్ల మధ్య గ్యాప్ తగ్గలేదంటున్నారు కమలం క్యాడర్. బండి సంజయ్, ఈటెల రాజేందర్ జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని పార్టీ ఆఫీస్ నుంచి మీడియాకు మెసేజ్ వచ్చింది. కాసేపటికి ఈటెల రాజేందర్ ఒక్కరే వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడి వెళ్లిపోయారు. దీంతో బండి సంజయ్ మాత్రం కనిపించడం లేదు. అయితే బండి సంజయ్ కు ప్రెస్ మీట్ ఉందన్న సమాచారం లేదని ఆయన సిబ్బంది చెబుతున్నారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు అమిత్ షా. బీజేపీ వికసించే కమలమన్నారు ఎంపీ లక్ష్మణ్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే విజయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ లాభపడిందన్నారు. తెలంగాణలో 10 ఎంపీలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వికసించే కమలం భారతీయ జనతా పార్టీ నుంచి చాలా స్పష్టంగా అమిత్ షా గారు కార్యకర్తలకు వారు మార్గదర్శనం చేసి 5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు అతీతం కాదు. స్థానిక అంశాల మీద ప్రభావితమై రాష్ట్ర శాసనసభలో ఎన్నికలు ఓటు చేసి ఉండొచ్చు. కానీ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 10 పార్లమెంటు పైగా 35% ఓట్లను పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశకు చేరుకునే దానికే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోయేదానికి వారు ఒక కార్యాచరణ ప్రణాళిక. బీజేపీ సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉండవద్దని, అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు.